అస్సలాముఅలైకుం నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన శ్రీమతి ఈనుకొండ నాగలక్ష్మి సంపత్ గతంలో పోటీ చేసి ఓడిన అందరికీ అందుబాటులో ఉండి సేవలందించాం ఇప్పుడైనా ఆదరించండి అంటున్న దంపతులు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన శ్రీమతి ఈనుకొండ నాగలక్ష్మి సంపత్ గారు జనరల్ మహిళా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి రామకృష్ణ కాలనీ గ్రామ జనరల్ మహిళా సర్పంచ్ అభ్యర్థినిగా ఎన్నికల పోటీలో నిలిచారు. గ్రామ సర్పంచ్గా ఒక్కసారి అవకాశం కల్పించండి, మీకు అన్ని విధాలా తోడుంటాం అంటున్న వారితో చర్చిద్దాం. రామకృష్ణ కాలనీ జనరల్ మహిళా అభ్యర్థికి కేటాయించబడింది. మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు అయినా జనరల్లో కూడా ధైర్యంగా పోటీ చేస్తున్నారు. మీరు ప్రజలకు ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారో చెప్పగలుగుతారా సార్? సార్ చెప్తాం. ఫస్ట్ రామకృష్ణ కాలనీ అక్క చెల్లెలి అన్నదమ్ములకు, నా కుటుంబ సభ్యులు కానీ అందరికీ నా ఒక శీసు ఉంచిన నమస్కారం. అందరు కొడుకు లెక్క బిడ్డ లెక్క నీ ఊర్లోనే ఇప్పుడు కానీ ఉన్నా. గత 5 ఏళ్ల కిందవి నేను సర్పంచ్కి అభ్యర్థికి పోటీ చేసిన. అప్పుడు మా వాళ్ళు చాలామంది ఆశీర్వాదం ఇచ్చినారు, కానీ అప్పుడు మన విజయం అందలేదు. ఇప్పుడు మళ్ళా జర్నల్ వచ్చినందుకు మా సతీమణితోని మళ్ళీ సర్పంచ్కి అభ్యర్థికి నేను పోటీ చేస్తున్నా. మా గ్రామ ప్రజల అక్క చెల్లె అమ్మదమ్ములు అందరికీ నాకు శీసోక్య వదన ఈతాపన్న నాకు ఒక అవకాశం వెళ్ళి చదువుకు కానీ ఏది కానీ చాలామంది యువతకు స్టడీ లేదు, చాలామంది యువతలకు జాబులు లేవు, చాలా ఊరికి ఏదో చాలా పనులు ఉన్నాయి, మస్తు చేసేది ఉన్నాయి. కానీ అవకాశం దొరకకుండా వెనకకు అయిపోయినా నేను ఈతాపన్న ఒక అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా పనిచేస్తా. యువతని వేసుకొని అమ్మని అక్కని చెల్లె అందరినీ అన్ని కుటుంబాలు అందరూ మా వాళ్ళే అందరు వేసుకొని ఒక కొడుకు లెక్క ఈ ఊరికి సేవ చేస్తా. నా ఒక్క అవకాశం ఇవ్వండి. మళ్ళొకసారి సీసు ఉంచి నమస్కారం చేసి రామకృష్ణ కాలనీ ప్రజలందరికీ, అమ్మకు అక్కకు అన్నదమ్మలకు చెల్లెలకు అందరికీ నమస్కారం చేస్తున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గతంలో మీరు ఏం చేసేవారు? గ్రామ ప్రజలకు ఏమన్నా సహకారాలు అందించినరా? ఏమన్నా అభివృద్ధి పనులలో పాల్గొన్నారా? సార్ ఒక్కటి, మేము మా కాస్ట్ అయితే ఎస్సీ, మేము బేడబుడ జంగాలు. గత మా తాతలు కానీ తనులు కానీ దేశాల పండే తిరిగినారు, రాజ్యాల పండే తిరిగినారు, ఏదో చేసినారు. కానీ మేము దేశం పోకుండా ఏదో ఇదే ఊరిలో బతకాలి, మా చాలామంది యువత వీళ్ళు చదువుకోవాలి, చేతనాలు కావాలని నేను దేశం మీద చాలా తక్కువ చేసి ఇదే ఊరు పట్టుకొని అందరితో తిరుగుకుంటూ చేస్తున్నా. ఏదో నాకు దూషణ మందం కానీ ఎక్కడికైనా వేరు చిన్న పనులు కానీ నాతో ఏది సహకారం చేసినా ఒక పెద్ద అవకాశం రాక నేను బగ్గా చేయకుండా పోయినా. కానీ ఎప్పుడు కానీ అందరితో కలిసిమెలిసి తిరిగిన ఊరు అందరితో నేనే అవకాశం ఉన్నా. ఒక్కసారి అవకాశం ఇస్తే నా టాలెంట్ ఏమిటిది, నా ఆలోచన ఏమిటిది నేను ఒక్కసారి చూపెడతాని నాకు చాలా అంటున్నా. రామకృష్ణ ప్రజలు అందరికీ నేను ఒక్కసారి ఇదే అంటున్నా, ఒక్కసారి అవకాశం చూడండి, నేను అన్నీ చేస్తా, మీ కొడుకు లెక్క నేను మీతోనే ఉంటా, ఒక్కసారి చూడండి నా గురించి. అయితే సార్, ప్రస్తుతం జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో మీకు మీ గ్రామ ప్రజలు, రామకృష్ణ కాలనీ గ్రామ ప్రజలు అవకాశం కల్పించినట్లయితే మీరు ఏ అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు మీ గ్రామంలో? సార్ ఊళ్ళో అభివృద్ధి పనులు అంటే సార్ చాలా కొన్ని పనులాగా ఉన్నాయి. కొంచెం బడివి మంచిగానే ఉంది, కానీ ఇంకా కొంచెం బళ్ళవి అభివృద్ధి చేయాలి. కొన్ని సీసీ రోడ్లు కొంచెం కొన్నిది కాగున్నాయి, ఆ సీసీ రోడ్లు వేయాలి. కొన్ని కట్టల పంట మనకి మా ఊళ్ళో జిమ్, చాలా యువతకు జిమ్ లేదు, ఆ జిమ్ తీసుకురావాలి. యువతలకు ఒక లైబ్రరీస్ ఉంది, కట్టియాలి. స్టూడెంట్లకు ఒక వాలీబాల్ ఒక టోర్నమెంట్ వస్తుంది, మా యూత్కి ఇక్కడ లేదు, అది చేయాలి. తర్వాత మోరీలో చాలా సమస్య ఉంది సార్, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, అది కొంచెం మంచిగా చేసి డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి. తర్వాత ఊర్లో బోర్లు గతమైతే చాలా వాటి ఉన్నాయి, కానీ కొన్ని ఎక్కడెక్కడ మిస్ అయినావు అవి బోర్లు ఎత్తాని ఇంకెక్కడికి అవకాశం ఏది ఇబ్బంది ఉంటుందో అది నేను చేస్తా. ఒక కొడుకు లెక్క మరొక సమస్యకు నేను ముందుంటా, నాతో ఏడిది చేస్తా. ఇంకా కాకపోతేవి అందరితో అభిప్రాయం తీసుకొని ఎక్కడ ఆకుండా అదిపి చేస్తా. గవర్నమెంట్ కానీ ఎక్కడ కానీ నేను ఏ మినిస్టర్ కానీ దండం పెట్టి బ్యాంచ్ వాళ్ళకి ఏమైనా చేసుకొని నిధులు తీసుకొచ్చి ఈ ఊరిని మన తిమ్మాపూర్ గ్రామంలో నంబర్ 3 చేస్తాని నేను ఒక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే మీ కొడుకులకి నేను అమేజ చేస్తా. మీ గ్రామంలోని నిరుపేదలకు మీరు ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం? అయితే సార్ ఇప్పుడు పేద ప్రజలు మనోళ్ళే, ఇలా మనం చూడనట్టుంటే అలా ఓళ్ళు చూడకుండా అవుతుంది. సో ఆ పేద పిల్లలు చాలామందికి మా వాళ్ళు దేశాల పడి తిరిగినారు, రాజ్యాల పడి తిరిగినారు, స్టడీ చాలామంది లేదు. సో ఆ పేద ప్రజల గురించి చదువు పైన ముఖ్యమైన కారణం వాళ్ళు ఉండాలి. చాలామందికి ఆధార్ కార్డు లేదు, చాలామంది ఏదో ఇబ్బంది పడుతున్నారు, చాలామంది గుడిసెలలో ఎక్కువ పోతున్నారు సార్. అలాగే ఒక డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్తో దండం పెట్టి ఏదో
ఇప్పితం చూస్తా జాగాలు కానీ భూములు కానీ వాళ్ళకి ఏ అవకాశం ఉంటో నేను ఖచ్చితంగా వాళ్ళతోనే ఉంటా చేసి వాళ్ళకు చూస్తా. తర్వాత మనకు సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఏమైనా పెన్షన్ బాగుతుంది అది బి తప్పకుండా తీసుకొస్తా. తర్వాత ఊర్లో ఇంకా అనకావు వస్తాను. ఇప్పుడు బడిలో చాలామంది పిల్లలు చదువుతలేరు, అలా రిక్వెస్ట్ చేసి మళ్ళీ చదివిస్తా. చదువుకోవాలంటే అన్నిటికీ నేను ముందుంటా. ఏ ఊర సమస్య కానీ మన ఆలోచన చేసి దీంతో నడిపించి ఊరు పెద్దవంశలు వేసుకొని వాళ్ళందరినీ సమక్షంలో కూర్చొని వాళ్ళ నిర్ణయం తీసుకొని ఊరికి అభివృద్ధి చేస్తా. నేను ఎప్పుడు కానీ మీతోనే ఉంటా. ఒకసారి అవకాశం ఇవ్వండి. సర్పంచ్ జనరల్ మహిళా అభ్యర్థిగా మీరు పోటీ చేసిండ్రమ్మా, మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా? ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పండి. చెప్తాం. ప్రజలకు అందరికీ మీ పాదాభివందనాలు. మీరు మాకు సహకరించాలని కోరుతున్నాను. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. అన్నిట్లో మీకు ముందుండి అన్ని కష్టాలలో మీ తోడుండి పిల్లలకైనా గరీబోళ్ళకు ఇప్పుడు ఇల్లు లేనోళ్ళకు ఇల్లులు, జాగ లేనోళ్ళకు జాగలు, పిల్లలకు మంచి చదువు అన్నిటికీ ముందుంటానని కోరుతున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, మాకు ఒకసారి గెలిపించండి. దయచేసి ప్రజలకు అందరికీ పాదాభివందనాలు. నా పేరు ఇనుకొండ నాగలక్ష్మి, నా భర్త పేరు సంపత్. అన్నిటికీ మీకు ముందు ఉంటానని, అన్ని కష్టాలలో తోడుంటానని కోరుకుంటున్నాను. ఈ జెండర్కు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు ఒక అవకాశం ఇస్తారని అన్నిటికీ నమ్మకపడి ప్రజలకు నమ్మకపడి పాదాభివందనాలు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, గెలిపించి చూడండి. మేము అన్నిటికీ ముందుంటాం. మేము గరీబుకైనా చిన్నలకైనా పెద్దలకైనా అన్నలకైనా అక్కలకైనా అన్నిటికీ తోడుంటామని, అన్నిట్లో ముందొస్తామని కోరుకుంటున్నాను. గెలిపిస్తారని ఆశిస్తున్నాను ప్రజల్ని. संपत साहब, आप अदर कंट्रीज भी जाके आए, नेपाल वगैरह वगैरह, फिर क्या है, आपको हिंदी भी आता? ओके सर। यहाँ के आप गांव में मुसलमान भी है, हिंदी जानने वाले भी है, बात करने वाले भी है, उनके वास्ते हिंदी में कुछ बोलना सकते हैं आप? सर सबसे पहले तो हमारा गांव में हमारे जितने मुस्लिम भाई बहन हैं सबको एक हमारा एक सलाम, हमारे हिंदू भाई बहन को भी एक सलाम, सबको हमारा नमस्कार। हमारा गांव में जो भी समस्या है, ये गांव ऐसा है कि यहाँ पर हिंदू मुस्लिम सब भाई भाई मिलजुल कर रहते हैं। यहाँ पर हमारा गांव में कोई भेद नहीं है, और जहाँ पर होगा यहाँ पर नहीं, सब मिलजुल कर रहते हैं। हमारे हिंदू भाई से भी हमारा नमस्कार है कि हमको जितना भारी मतों से वोट देके हमको विजयी बनाए। और हमारा मुस्लिम भाई बहनों से भी हमारा एक प्रार्थना है, हमारा एक उनसे सलाम है कि आप भी एक वोट बहुमूल अपना वोट देके हमको विजय प्राप्त करें। हम हर देश में घूमें और जहाँ पर घूमें हम सब जुल के मिलजुल करें। ऐसे गांव को आगे बढ़ाना है जिसमें हिंदू भाई बहन मुसलमान भाई बहन सबका एक साथ हो, सबका विकास हो, सबका आगे बढ़े, सबका आनंद हो, सबका अच्छा चले। ये आप सबसे हमारी एक प्रार्थना है कि गांव में अच्छे विकास। और एक युवा हैं, हमको एक बार चांस दीजिए। आप हर समस्या को दूर रहेंगे, एक भाई बन के, एक बेटा बन के हर समस्या का आपके साथ चलेंगे, हर समस्या से आपके साथ रह के समस्या का समाधान करेंगे। फिर एक बार आप सबको नमस्कार। आपका नाम बोलिए, पूरा नाम बोलिए। हमारा नाम इनकोंडा, जो हमारा वाइफ है उनका नाम है इनकोंडा नागलक्ष्मी, हमारा नाम इनकोंडा संपत। हमारा हर जहाँ पर घूम के आए, एक बार पहले भी 5 साल पहले भी हम एक बार सरपंच के लिए खड़े थे, वहाँ पर भी हमारा गांव के सब हिंदू भाई मुस्लिम भाई सब लोगों को हमको सपोर्ट किया, आशीर्वाद दिया। कल वहाँ पर विजय नहीं प्राप्त किए, जीत नहीं पाए। कल इस बार जनरल में हम फिर से सरपंच के लिए हमारा वाइफ खड़ा हुआ है, उनको हमारे हिंदू भाई बहन मुसलमान भाई बहन फिर एक बार आपको चांस हम लोगों को दीजिए, आशीर्वाद दीजिए। आप सबका सेवा करने के फिर आगे आए, एक बार चांस दीजिए, आशीर्वाद दीजिए। టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.